సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థలు ఇప్పుడు తన సత్తాను ఎప్పటిలాగే తెలంగాణలో మరోసారి చాటుకుంది. ఈ నెల 12వ తేదీన విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో సంచలనాలు నమోదు చేసింది. ఈ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థుల హవా కొనసాగింది. మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థికి స్టేట్ ఫస్ట్ మార్క్ వచ్చింది. జూనియర్ ఇంటర్ ఫలితాల్లో డి వర్ష 496 మార్కులు సాధించింది. మరోవైపు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో కె గాయత్రి వర్ధని, ఆర్సి నిత్యకి 991 మార్కులు తెచ్చుకున్నారు. దీంతో వారు సెకండ్ ఇయర్ ఇంటర్ ఫలితాల్లో స్టేట్ టాప్ మార్కులుగా సాధించారు. ఈ విషయాన్ని మాస్టర్ మైండ్స్ హైదరాబాద్ బ్రాంచ్ జోనల్ అడ్మిన్ ప్రిన్సిపల్ ఎస్విఆర్ వలి, అకాడమిక్ ప్రిన్సిపల్ ఆంజనేయ రెడ్డి, అశోక్ కుమార్ తెలియజేశారు. నమస్కారం. ఈరోజు మన తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెలువడటం జరిగింది. ఈ పరీక్షా ఫలితాల్లో మన మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించడం జరిగింది. వారి కష్టం, పట్టుదల మరియు క్రమశిక్షణకు ఇది నిదర్శనం. వాళ్ళ కృషి చూసి మేము చాలా గర్వపడుతున్నాం. అలాగే మన మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మొదటి సంవత్సరం ఫలితాల్లో 496 అవుట్ ఆఫ్ 500 డి వర్ష ఈ స్టూడెంట్ విజయం కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే 991 అవుట్ ఆఫ్ 1000 ద్వితీయ సంవత్సరం రెండవ సంవత్సరంలో ఇద్దరు విద్యార్థులు మనకి ఈ స్టేట్ ఫస్ట్ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. అలాగే మొదటి సంవత్సరం ఫలితాల్లో మనకు 450 పైగా మార్కులు సాధించినటువంటి విద్యార్థులు 65% పైగా మన దగ్గర ఉన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కూడా 950 పైగా మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులు 50% పైగా ఉన్నారు. మంచి విద్య అంటే కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా విద్యార్థుల ప్రతిభను వెలికి తీయటం కూడా ముఖ్యమని మన మాస్టర్ మైండ్స్ కాలేజ్ ఆఫ్ కామర్స్ మరొకసారి నిరూపించింది. ఈ విజయానికి కారణం మా సంస్థ అందిస్తున్నటువంటి నాణ్యమైన బోధన, క్రమబద్ధమైన ఎకడమిక్ ప్రోగ్రామ్ మరియు ప్రత్యేక శ్రద్ధ అని మేము భావిస్తున్నాము. మా కాలేజీలో ఎంఈసి, సిఈసి వంటి గ్రూప్తో పాటు ఇంటిగ్రేటెడ్ సిఏ, సిఎంఏ లాంటి కోర్సెస్ కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా సిఏ, సిఎంఏ లాంటి కోర్సుల్లో కూడా మా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. 2013వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా మా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు స్టేట్ ఫస్ట్ మార్కు తెచ్చుకుంటూ మా ఇన్స్టిట్యూషన్ యొక్క విజయానికి వాళ్ళు చాలా దోహదపడుతున్నారు. ఇలాంటి విజయాన్ని మాకు అందిస్తున్నటువంటి మా విద్యార్థులు మరియు వారిని ప్రోత్సహిస్తున్నటువంటి వారి తల్లిదండ్రులకు మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరియు మన మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్ వారు అందిస్తున్నటువంటి మెరుగైన అకాడమిక్ ప్రోగ్రాంతో పాటు మా డైరెక్టర్స్ నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల కృషి, పట్టుదల మరియు మా టీచింగ్ స్టాఫ్ ఆర్ఎస్లో కష్టపడి ప్రతి విద్యార్థిని ప్రత్యేకంగా గైడ్ చేయటం ఈ విజయానికి చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. అలాగే విద్యార్థులు అందరూ కూడా డెడికేషన్తో హార్డ్ వర్క్ చేయడం ద్వారా ఈ విజయం మా విద్యార్థులకి సొంతం అవుతుంది. మా లక్ష్యం ప్రతి విద్యార్థిని విజయవంతమైనటువంటి భవిష్యత్తు వైపు నడిపించడం,
అలాగే మా మాస్టర్ మైండ్స్ డైరెక్టర్స్ అందరూ కూడా చార్టెడ్ అకౌంటెంట్స్ క్వాలిఫైడ్. సో ఈ కామర్స్ గ్రూప్లో నిరంతరం కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ అంటే టాపిక్స్ సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్లోనైనా ప్రతి టాపిక్ని వాళ్ళు క్షుణ్ణంగా బ్రీఫ్గా స్టూడెంట్కి ఎలా అయితే వాళ్ళు అర్థమయ్యేటట్లుగా మెటీరియల్స్ దాన్ని తయారు చేసి స్టూడెంట్స్కి అందివ్వడం జరుగుతుంది. నిరంతరం కూడా మమ్మల్ని అలర్ట్ చేస్తుంది మా మేనేజ్మెంట్. విద్యార్థులకి సర్వీస్ ఇచ్చేటువంటి క్రమంలో మేము నిరంతరం కూడా కృషి చేస్తూ ఉన్నాము. సో మా విద్యార్థులందరూ కూడా మాకు ఇంతటి గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జూనియర్ ఇంటర్ ఫలితాల్లో 490 మార్కులు, అంతకంటే ఎక్కువ మార్కులు 50 మందికి పైగా విద్యార్థులు సాధించారు. సీనియర్ విభాగంలో 980, అంతకంటే ఎక్కువ మార్కులను 50 మందికి పైగా విద్యార్థులు సాధించారు. ఇక ఈ విషయాన్ని యాజమాన్యం వెల్లడించింది. మాస్టర్ మైండ్స్ సిఏలో #1 ఇన్స్టిట్యూట్, ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ మాస్టర్ మైండ్స్. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ అన్ని యాక్టివిటీస్లో ముందుండి అకాడమిక్ పరంగా కానీ పరీక్షల పరంగా కానీ విద్యార్థులకు రివిజన్లో కానీ ప్రతి సబ్జెక్ట్ని మంచిగా బోధిస్తూ మాస్టర్ మైండ్స్ ముందుంటుంది. All brothers and sisters, good morning all of you. I am Varsha from Junior Intermediate at Masterminds LB Nagar branch. Recently I have secured state rank in Junior Intermediate MEC and I am very happy with my marks. From the day one, all the teachers used to come to our class and they used to tell all the seniors have got ranks and now you have to carry that legacy forward. And then from the very beginning I have decided to get the state rank. So faculty and masterminds material have helped a lot. One thing you have to do is just you have to trust the teachers and attend all the classes and attempt every test and rank will automatically follow you. I'm currently studying in Masterminds MEC along with CA Foundation. This achievement was a collective effort. The teaching staff, non-teaching staff, fellow classmates, friends, parents, everyone have played a major role. Everyone cooperated with me and my success is dedicated to my parents, teachers and my friends because they are the ones that have supported me. మాస్టర్ మైండ్స్లో బోధనా విధానం, క్రమశిక్షణే విద్యార్థులకు ఈ ఫలితాలు వచ్చేలా చేశాయని ప్రిన్సిపల్ చెప్పుకొచ్చారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులందరూ MECతో పాటు CA కోర్సులు కూడా చదువుతున్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మాస్టర్ మైండ్స్ యాజమాన్యం అభినందించింది. ఎవరైతే స్టేట్ టాప్ ర్యాంక్స్ ఉన్నారో సెకండ్ ఇయర్ లో కూడా సేమ్ ఇలానే టాప్ ర్యాంక్స్ తెచ్చుకొని మాస్టర్ మైండ్స్ కి ప్లస్ మీ పేరెంట్స్ కూడా నేమ్ అండ్ ఫేమ్ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి. దాంట్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అయినటువంటి స్టూడెంట్స్ 496 అవుట్ ఆఫ్ 500 జూనియర్ ఇంటర్లో స్టేట్ టాప్ ర్యాంక్తో పాటు స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు సీనియర్ ఇంటర్లో 991 అవుట్ ఆఫ్ 1000 2 స్టూడెంట్స్ సాధించడం జరిగింది. ఇదే కాకుండా జూనియర్ ఇంటర్లో 490 పైన సుమారుగా ఒక 50 మంది, అలానే సీనియర్ ఇంటర్లో 980 పైన సుమారుగా ఒక 50 మంది విద్యార్థులు సాధించారు. ఈ యొక్క గొప్ప విజయంలో మాస్టర్ మైండ్స్ యొక్క టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, ముఖ్యంగా స్టూడెంట్స్ వాళ్ళ పాత్ర చాలా ముఖ్యమైనది. ఎక్కడ డీవియేషన్ లేకుండా వాళ్ళు కష్టపడి చదివి ఈ యొక్క ర్యాంకులను సాధించారు. అలానే నిరంతరం మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా మేనేజ్మెంట్ రెగ్యులర్గా స్టూడెంట్స్కి ఎటువంటి సర్వీసెస్ ఇవ్వాలి, మా మెటీరియల్స్ ఎలా ఉండాలి, టీచింగ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, స్టూడెంట్స్ని ఎలా మోటివేట్ చేయాలి, బెటర్ రిజల్ట్స్ తేవడానికి ఎలా ఎంకరేజ్ చేయాలి, వీటన్నిటిని మానిటర్ చేస్తూ చేయటం వల్ల ఈరోజు మేము ఫలితాన్ని సాధించగలిగామండి.